జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ బంగారం స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేసిన గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్టు చేశారు. అప్రైజర్ రాజు దఫదఫాలుగా 10 కోట్ల రూపాయల విలువైన 6.449 కిలోల బంగారం మాయం చేశాడు. ఈ బంగారం అంతా ఖాతాదారులు తాకట్టు పెట్టినది. కొంతమంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి బ్యాంకుకు రాగా వారి నగలు మాయమైనట్లు తేలింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంగారాన్ని గోల్డ్ అప్రైజర్ రాజు మాయం చేసినట్లు తేలింది. దాంతో అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదు, 4 కిలోల 120 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. రికవరీ చేసిన బంగారం విలువ సుమారు 5,81,65,000 రూపాయలు ఉంటుందని అంచనా. మిగిలిన బంగారం కూడా రికవరీ చేస్తామని, ఇంకా విచారణ కొనసాగుతుందని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు.